హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. ఇవాల్టి వీడియో ఏంటంటే 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అపార్ట్మెంట్ కింద స్టేజ్ అయితే వేస్తున్నారనమాట. ముందు రోజు స్టేజ్ కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా మేమైతే మా ఇంటి ముందు ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేస్తాం. న్యూ ఇయర్ రోజు ఎంత కలర్ఫుల్ ముగ్గు వేస్తే అంత బాగుంటది కదా. సో చూసేయండి నేను ఎలా వేసాను. ఫస్ట్ అయితే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని చాక్ పీస్ అయితే అవుట్ లైన్ మొత్తం వేసేసుకున్నా. ఇంకా కలర్స్ ఫిల్ చేయడానికి మమ్మీ మా చెల్లి హెల్ప్ కూడా తీసుకున్నా అనమాట. అందరం కలిసి కలర్స్ అయితే ఫిల్ చేసాం. అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ 2025 అయితే అయిపోయింది అనమాట. ఇంకా నాకైతే 2025 చాలా మెమోరీస్ ఇచ్చింది. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని ఇష్టాలు ఉన్నాయి, వాటితో పాటు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉన్నాయి, ఏడ్చిన మూమెంట్స్ ఉన్నాయి. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి బై బై చెప్పేద్దాం. ఇప్పుడు 2026 కి వెల్కమ్ చేసేద్దాం. ఎక్స్పెక్టింగ్ ఈ 2026 అయితే బోల్డ్ అంత హ్యాపీనెస్ తో నిండిపోద్ది అనుకుంటున్నాను. అలాగే నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. అప్పుడు అపార్ట్మెంట్ లో కింద అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా ప్లెయిన్ గా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోదాం. ఏం చేస్తామో చూసేయండి. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాం అనమాట. ఇంకా తినేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు. అని ఏమేమి పెట్టారో చూసేద్దాం వచ్చేయండి. సేమియా పాయసం, బిర్యానీ, చికెన్, ఇంకా అలానే రైతా అవి కూడా పెట్టారు. నేనైతే ఇవి మాత్రం పెట్టుకొని వచ్చి తినేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మాకన్నా ముందు తినేసిన వాళ్ళందరూ చక్కగా చైర్స్ వేసుకొని కూర్చున్నారనమాట. మేము ఇంకా తింటూనే ఉన్నాం. వాళ్ళకి బోర్ కొట్టకూడదని పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు. మీరే చూసేయండి ఎలా వేస్తున్నారో. మనకి ఎలాగో స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఇచ్చేంత సీన్ లేదని నేను మా చెల్లి కింద కూర్చొని అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అనమాట. మీరే చూసేయండి అది కూడా. ఈ పాప ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాల్సిందే గైస్. అసలు ఎన్ని సాంగ్స్ కి డాన్స్ చేసిందో లెక్కనే లేదు. ప్రతి సాంగ్ కి వేస్తూనే ఉంది పాపం. కొంచెం సేపు పిల్లల పర్ఫార్మెన్స్, కొంచెం సేపు మా పర్ఫార్మెన్స్, రెండు కలిపి పెట్టేస్తున్నా చూసేయండి. ఇంక మేము కింద అన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. ఎంతసేపు పిల్లలే వేస్తారు, మీరు కూడా వెళ్ళండి. మెల్లగా మా చెల్లిని అయితే స్టేజ్ మీదకి తోసేశారు. మా చెల్లికి తోడుగా మా పక్కింటి పాపను కూడా ఎక్కిచ్చేశారు. చాలా సాంగ్స్ కి డాన్స్ వేశారు, కానీ ఇక్కడ నేనైతే కొన్ని యాడ్ చేస్తున్నా కాపీరైట్స్ ఇష్యూస్ వల్ల. ఇంక ఈ పాప కూడా ఎక్కి వీళ్ళకి కంపెనీ ఇస్తుంది. స్టేజ్ మీద ఇరికిచ్చేసి మేము కింద ఎంజాయ్ చేస్తున్నాం. నన్ను ఎన్ని తిట్టుకుంటుందో మా చెల్లి. మా చెల్లి నన్ను కొంచెం కాదు కొంచెం గట్టిగానే తిట్టుకున్నట్టుంది. ఇంకా ఆంటీ వాళ్ళందరూ కలిసి నన్ను ఆ పాప వాళ్ళ అక్కను కూడా పైకి ఎక్కిచ్చేసారు. చూసి అస్సలు నవ్వుకోకండి. అసలు చూసి నవ్వుకోవడానికి ఏముంది, డాన్స్ చేసావంటారా? స్టార్టింగ్ ప్రాబ్లం గైస్, కొంచెం అప్పుడే ఎక్కాను కదా, అలవాటు కాలేదనమాట. ఇంకా మెల్లగా అదే అలవాటు అయిపోతే ఇక్కడ నుంచి ఇచ్చి పడేద్దాం.
పర్ఫెక్ట్‌గా గాకపోయినా ఉన్న వాళ్ళందరిని ఎంటర్‌టైన్ చేసేలా అయితే వేసాం. ఇంకా మేము మాత్రం బుక్ అయితే సరిపోద్దా, ఆంటీ వాళ్ళందరిని కూడా స్టేజ్ ఎక్కిచ్చేసాం. పాపం వాళ్ళకి స్టెప్స్ రాక కింద నుంచి నేనే చెప్తున్నా. ఇప్పుడు చూడండి ఎంత బా ఏస్తానో. ఇంకా డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే చాలన్నమాట. అలా అనుకున్నానో లేదో మర్చిపోయాను. ఒక చిన్న క్లిప్ యాడ్ చేసా చూసేయండి. ఆ అంకుల్ అయితే చాలా బా ఏశారు. పాపం ఫ్రెండ్స్ వేసి వేసి అలసిపోయి పడుకుంది. బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్. టైం చూడండి గైస్ ఎంత అయిందో. ఇంకా 2 అవర్సా, 1 అవర్, 1 అవరే, 11 to 11. ఇంకా 1 అవర్ కష్టపడి కేక్ కోసి నో బ్రేక్ పడుకుందాం. నో బ్రేక్ అంటే 1 అవర్. ఇంక ఎంతసేపు డాన్సులు వేసాలి, 1 అవర్ ఉంది కదా, ఏదో ఒక గేమ్ పెడదాం అనేసి అందరిని సర్కిల్ లో కూర్చోబెట్టి ఒక బాల్ ఇచ్చామన్నమాట. బాల్ పాస్ చేసుకోమన్నాం. సాంగ్ ఆగినప్పుడు వాళ్ళకి ఒక మూవీ నేమ్ చెప్తాను, వాళ్ళు యాక్ట్ చేసి చెప్పించాలి. వీళ్ళందరికీ అర్థం అవ్వాలని ఈజీ మూవీ నేమ్స్ అయితే ఇచ్చేసాను. కాసేపు అలా ఆడుకున్నాం. పాపం ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ బాల్ మా చెల్లి దగ్గర ఆగింది. ఇంకా దానికైతే నేను ఒక మూవీ నేమ్ చెప్పేసాను. ఇంకా యాక్టింగ్ చేసి వాళ్ళతో చెప్పించింది. ఇలానే చాలా రౌండ్స్ అయితే ఆడుకున్నాం. అన్ని వీడియోలో యాడ్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేసామో చూసేద్దాం వచ్చేయండి. 1 అవర్ వీళ్ళందరితో గేమ్ ఆడిపించాక ఇంకా ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అన్నమాట. అదే కేక్ కటింగ్. ఇది ఎన్ని కేజీస్ కేకో నాకు ఐడియా లేదు. బట్ చూడడానికి అయితే కేక్ చాలా క్యూట్ గా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గా 12 అవగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. కొంతమంది ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే కొంతమంది అయితే రోడ్డు మీద షార్ట్స్ పెట్టేశారు. లాస్ట్ లో అందరికి కేక్ పీసెస్ వెళ్ళాయో లేదని మొత్తం కేక్ కట్ చేసి అందరికి పీసెస్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నా ఓపిక అయిపోయింది. అలా నాకు నెక్స్ట్ డే కాలేజ్ ఉంది. ఇంకా పైకి వచ్చా. ఇందుకే మర్చిపోయాను ముగ్గు ఫైనల్ అవుట్కమ్ చూపించడమే మర్చిపోయాను. ఇందాక ముగ్గు అయితే ఇలా వచ్చింది గైస్. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.